ధాతు పుష్టికర చూర్ణం. ఈ చూర్ణం శరీర దారుఢ్యం బాగా బలపడడానికి, సెక్స్ సామర్థ్యం బాగా బలపడడానికి ఉపయోగపడుతుంది. ఇందులో ప్రధానంగా అశ్వగంధ వేర్ల చూర్ణం, దోలగుండ విత్తనాల చూర్ణం, వీటిని కౌచ బీజ అంటారు. గోక్షర చూర్ణం అంటే పల్లేరుగాయ చూర్ణం, శుద్ధ శిలాజిత్ చూర్ణం, ఇది హిమాలయ పర్వతాల మీద దొరుకుతుంది. శ్వేత మసిలి, పునర్నవ చూర్ణం, అతిబల చూర్ణం, ముత్యం భస్మం చూర్ణం. ఈ విధంగా ఇది దాదాపుగా ఒక 15 వనమూలికలతో తయారు చేయబడినటువంటి చూర్ణం. ఈనాడు వ్యాపారంలో కానీ, లేదా వ్యవసాయంలో కానీ, లేదా ఉద్యోగంలో కానీ మానసిక ఒత్తిడి అనేది సహజంగా ఉంటుంది. అంటే ఆఫీసులో పనిచేసేటప్పుడు బాస్ ఒత్తిడి అంటే టార్గెట్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యవసాయం 1 సంవత్సరం పండుద్ది, ఇంకో సంవత్సరం పండదు. మనం తినే ఆహార పదార్థాలు కానివ్వండి, మనం పీల్చే గాలి కానివ్వండి, ఇవన్నీ కలుషితాలే. మనం తాగే పాలల్లో కలుషితం, మనం తాగే నీళ్ళలో కలుషితం, ఈ విధంగా అన్నీ కలుషితాలు. అదేవిధంగా ప్రతి కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ ఉంటాయి. నా దగ్గరికి నిన్న ఒక 45 ఏళ్ల కుర్రాడు వచ్చాడు. అతనికి సెక్స్ సామర్థ్యం ఆమాంతం పడిపోయింది. మరి 15 రోజుల క్రితం అయితే ఒక వ్యక్తి వచ్చాడు. అతనికి 27 సంవత్సరాలు, ఒళ్ళంతా షుగర్. దీనివల్ల మనకు అర్థం ఏంటంటే శరీర రుగ్మతలు ఉన్నా లేకపోయినా మానసిక ఒత్తిడి అనేది అధికంగా ఉన్నట్లయితే సెక్స్ సామర్థ్యం తగ్గిపోతుంది. అదే బీపీ, షుగర్, థైరాయిడ్ లేదా కొలెస్ట్రాల్ లాంటివి ఉంటే నరాల బలహీనత అనేది వస్తుంది. దానివల్ల సెక్స్ సామర్థ్యం అనేది తగ్గిపోతుంది. దయచేసి గమనించండి. ధ్యానము, ప్రాణాయామము, అదేవిధంగా సహజ ఆహార పదార్థాలు తీసుకోవాలి. మజ్జిగ అనేది అమృతం. అదేవిధంగా బార్లీ నీళ్ళు, ఉలవచారు తీసుకోవాలి. ప్రతి గంటకి కనీసం ఒక 50 ml వాటర్ తాగుతుండాలి, లేదా బార్లీ నీళ్ళు, లేదా మజ్జిగ, లేదా ఉలవచారు తీసుకుంటూ ఉండాలి. ద్రవ పదార్థాలు మన శరీరానికి బాగా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ శీతాకాలంలో మలబద్ధకం అనేది వస్తుంది. దాన్ని అధిగమించాలంటే, విరోచనం పలచగా అవ్వాలంటే ద్రవ ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దయచేసి గమనించండి. మీ శ్రేయోభిలాషి డాక్టర్ ధనుష్య మహర్షి. మీకేమైనా సలహాలు సూచనలకు మాకు ఫోన్ చేయండి, తప్పనిసరిగా సమాధానం చెప్తాం.